ఏ? లేదు, ఆయన లోన్ వద్దని చెప్పినా కాసేపు ఓదార్పుగా మాట్లాడతారు. మీరేంటండి వెంటనే పెట్టేస్తున్నారు? ఓ అదా సంగతి. ఒక్క నిమిషం, నేను ఆయన్ని కాన్ఫరెన్స్ లో పెడతాను. ఎవరు కాల్ చేశారు? హలో సార్, నేనే ఐసిఐసియు లావణ్య. ఎలా ఉన్నారు? హే లావణ్య, నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఏదో ఉన్నాను సార్, ఎవ్వరూ లోన్ తీసుకోవట్లేదు. అయ్యో, మనోవేదన పడకు లావణ్య, నీ మంచి మనసుకి మంచే జరుగుతుంది. మేడం, నేను చెప్పాను కదా సార్ ఓదార్పుగా మాట్లాడతారని. సార్, మీరు షార్ట్ ఫిల్మ్ తీయడానికి సింగపూర్ వెళ్ళారు కదా, ఎప్పుడు వచ్చారు? సింగపూరా? అవును మేడం, నాకు కూడా నెక్స్ట్ ఫిల్మ్ లో ఛాన్స్ ఇస్తానన్నారు. ఓ అవునా? అవును మేడం. సార్, మీరు అడిగిన ఆ ట్రైబల్ ఫొటోస్ కూడా పంపించాను. ఛాన్స్ ఇస్తారు కదా సార్? మిమ్మల్నే సార్ అడుగుతున్నారు, మీరు ఛాన్స్ ఇస్తారా? లావణ్య, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఒక 3 days తర్వాత కాల్ చేయి, ఫ్రీగా మాట్లాడదాం. ఓకే ఓకే సార్. మేడం, నేను చెప్పాను కదా సార్ చాలా మంచివారు. అవును కదా మరి. ఓకే మేడం, మీకు లోన్ ఏమైనా అవసరమైతే ఈ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి. థ్యాంక్ యూ. హలో. థు థు థు. మళ్ళీ హలో చెప్పిందా? ఎరా, షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నావా? ఒక డీపీ కూడా సరిగా తీయలేవు, పెద్ద షార్ట్ ఫిల్మ్ తీస్తాడంట. నిఖిత, నేను మన స్టోరీనే యాప్ లాక్ అనే షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నా. ఆ తర్వాత జేమ్ రవిని పెట్టి కోమలి అనే సినిమా తీయబోతున్నా. రే నువ్వేరా కోమాలి? ఈయన జేమ్ రవితో తీస్తాడంట. రే కోమాలి, కోమాలి, ముందది రవి కాదు, కోమాలి. జేమ్ రవి కాదు, అది రవి. సరేనా? నేను అది తీస్తాను, నువ్వు చూస్తావు, నువ్వు అది చూస్తావు. రే నేను ముందు భావన సంగతి చూస్తాను. ఫీల్ అవుతావు. నేను చెప్పేది విను, నేను చెప్పేది విను. నువ్వు మాత్రం అమ్మాయిలకి లైన్ వేస్తుంటావు, సిగ్గు సరే లేదు. వదిలేదేంట్రా నీకు? రేయ్, ఆ హ్యాకర్ ఏం చేస్తున్నాడు రా? టచ్ చేస్తే లేపేస్తా. ఎలా ఉండేవాడిని రా? వదిలేరా, ఒక దమ్ము కొడితే సెట్ అయిపోతుంది. నాకు కావాలి. ఏ బ్రాండ్? నాకు ఆయన ఫోన్ కావాలి, నేను కూడా మార్చుకుంటా. ఏయ్, పిచ్చా నీకేమన్నా? అవన్నీ చూడకూడదు. ఎందుకు చూడకూడదు? పెళ్ళి ఆగిపోతుందా? ప్లీజ్ అర్థం చేసుకో. రే, తప్పు చేయనప్పుడు ఫోన్ ఇవ్వడానికి ఏంటి? అన్ని తప్పులు దాంట్లోనే ఉన్నాయి. ఏయ్, ఎల్లుంటే నీ పెళ్ళి. రే, నేను ఒక చెడ్డోని పెళ్లి చేసుకో